మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా, ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి, అందరూ చదువుకున్న వాళ్ళే కదా. ఇంకోటి ఏంటంటే యేసు ప్రభును పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. యేసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు. మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడు కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీరు ఇప్పుడే వీడియో చూసింటారు కదా. ఈ వీడియోకి కౌంటర్గా మనము చూడండి, వాల్మీకి రామాయణం గ్రంథకర్త వచ్చి పుల్లెల శ్రీరామచంద్రుడు, బాలకాండ. ఇక్కడ కానీ చూసేటప్పుడు చూడండి, ఇంద్రుడు అహల్యతో చేసినది బూతు కాదా? ఈ వీడియో కేవలము ఎక్స్ క్రిస్టియన్ అయి ఉన్నటువంటి ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. ఎందుకంటే ఇతను బైబుల్ సెక్స్ బుక్ అని, బూతు పుస్తకం అని ప్రచారం చేస్తూ అనేక విధాలుగా సోషల్ మీడియాలో తప్పుగా చిత్రీకరిస్తున్నాడు. అందుకే ఈ వీడియో చేస్తున్నాము. చూడండి, ఇంద్రుడు అహల్యతో చేసినది బూతు కాదా? ఈ విషయాన్ని వాల్మీకి రామాయణం బాలకాండ 48వ సర్గ 17 నుండి 23 శ్లోకాలు ఇక్కడ కానీ చూసేటప్పుడు మనకు అర్థమవుద్ది. చూడండి, చూసేటప్పుడు శచిపతి అయిన దేవేంద్రుడు ఆ ముని లేని సమయం చూచి అతని వేషము ధరించి ఆ ఆశ్రయమునకు వచ్చి అహల్యతో, సుందరి, కాముకులు ఋతుకాలమునకై వేచియుందురు, మంచి నడుము కలదానా, నీ సంగమును కోరుచున్నాను అని పలికెను. ముని వేషములో వచ్చిన అతడు దేవేంద్రుడని తెలిసి కూడా దుర్బుద్ధి అయిన ఆమె వచ్చినవాడు దేవరాజు కదా అను మక్కువచే సమ్మతించెను. పిమ్మట అహల్య కృతార్థమైన అంతఃకరణముతో, దేవతలలో శ్రేష్ఠుడా, కృతార్థురాలనైతిని, ఓ ప్రభు, అచట నుండి శీఘ్రముగా వెళ్ళిపోమ్ము, నిన్ను నన్ను కూడా గౌతమ ముని నుండి అన్ని విధములా రక్షించుము అని పలికెను. ఇంద్రుడు నవ్వుచు అహల్యతో, ఓ సుందరి, సంతోషించి తిని వచ్చినట్లే వెళ్ళేదను అని పలుకుచు, గౌతముడెక్కడ వచ్చునో అని శంకించుచు భయము వలన తొందరపడుచు పర్ణశాల నుండి బయటకు వచ్చెను. తర్వాత చూసేటప్పుడు 24 నుండి 28 శ్లోకాలు. శ్లోకం యొక్క తాత్పర్యము, అంతటా దేవదానవులచే ఎదిరింప శక్యము కానివాడు, తపోబలవంతుడు, తీర్థోకముచే తడిసి ఉన్నవాడు, అగ్నివలే ప్రకాశించుచున్నవాడు, మునులలో శ్రేష్ఠుడు, ఆయన గౌతమ మహాముని సమిధలను కుశలను గ్రహించి ఆశ్రమునందు ప్రవేశించుచుండగా ఇంద్రుడు చూచెను. ఆ మునిని చూడగానే దేవేంద్రుని ముఖము వెలవెలబారెను. ఉత్తమ చరిత్రశాలియగు ఆ ముని తన వేషములో ఉన్న దుష్ట చక్రవర్తుడగు ఆ ఇంద్రుని చూచిన కోపముతో, ఓ దుర్మతి, నా రూపమును ధరించి ఈ విధముగా దుష్ట కార్యము నాచరించినందుకు నీ అండములు పడిపోవుగాక, అంటే వృషములు పడిపోవుగాక అని శపించెను. గౌతముడు కోపముతో ఇట్లు పలుకగానే ఇంద్రుని అండములు వెంటనే నేలపై పడినవి. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఏం జరుగుతా ఉందంటే, ఈ స్టోరీ మీకు అందరికీ తెలిసి ఉండేదే. చూడండి, ఇంద్రుడు వచ్చి గౌతమ ముని భార్య దగ్గరికి వచ్చి, గౌతమ ముని వేషములోనే వచ్చి ఇంద్రుడు, దుర్మార్గుడైనటువంటి ఈ ఇంద్రుడు ఆమెనొచ్చి చడపుతాడు. ఈ విషయాన్ని తెలుస్తానే ఇది గమనించినటువంటి గౌతమ ముని అతన్ని శపిస్తా ఉండే, ఏమనంటే నీ అండములు పడిపోవుగాక అని చెప్తానే అదే రీతిగా అతని అండములు తెగి పడినాయి, అతని వృషములు తెగి నేలపైన పడినాయి. అంటే ఇది బూతు కాదా? ఈ యొక్క విషయంలో మీరు ఏమి న్యాయం ఉంది, ఏమి నీతి ఉంది? దీన్ని మీరు అక్కడ కూర్చొని ఉండే ఆడవాళ్ళకందరూ చదివిస్తావా ప్రవీణు? ఇది తప్పు కాదా? దీంట్లో ఉండే సెక్స్ నీకు కనపడలేదా? దీంట్లో ఉండే బూతు మాటలు నీకు కనపడలేదా? బైబిల్ గురించి నీకు మాట్లాడుతుంటావు కదా, ఇటువంటి విషయాలన్నీ ఎందుకు దాచిపెడతా ఉండవు? సనాతన ధర్మంలో ఉండేటువంటి అనేకమైన పురాణాలలో అనేక విషయాలు రాయబడి ఉండే ఇటువంటివి.
ఇవన్నీ నీకు కంటికి కనపడలేదా? ఇన్ని పెట్టుకొని నువ్వు బైబిల్ని దూషించడం, బైబిల్ని చెడుగా చిత్రీకరించడం, ఇది ఎంతవరకు సరిగా ఉంది? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. మిమ్మల్ని ఏదో దూషించాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. ఈ ప్రవీణ్ బైబిల్ని తప్పుగా దూషించడం వలన మేము వీడియోలు చేసి ఇలా పెట్టాల్సి వస్తుంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.